ఇక వివరాల్లోకి వెళ్తే మొదటి విడతగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయలతో అవసరమైన సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. మొదటగా నేమం గ్రామంలో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక నుంచి వెచ్చించే ఖర్చులు తగ్గించి ఎటువంటి ఆర్భాటం లేకుండా పనులు ప్రారంభించి త్వరగా ప్రజలకు అందించే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. అదేవిధంగా డ్రైన్లు నిర్మించేటప్పుడు అవుట్లెట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. గత ప్రభుత్వంలో అవుట్లెట్లు లేకుండా డ్రైన్ల నిర్మాణం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో ముందుగా అవసరాన్ని గుర్తించి సంబంధిత గ్రామాలకు, వార్డులకు సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే నానాజీ నేమం, వాకలపూడి, వలసపాకల గ్రామాల్లో MGNREGES ద్వారా మంజూరైన రోడ్లు, డ్రైనేజీలు యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు మాదారపు తాతాజీ, కొప్పిశెట్టి వెంకట్, దాసరి శివ, రామదేవ సీతయ్య దొర, సలాది శ్రీనివాస్ బాబు, జీని శ్రీను, సూరంపూడి కిషోర్, పెరికెల గౌతమ్, గేదెల చిన్నారావు, మాతా లక్ష్మణ్, చక్కా జగన్, పోసిన రాము, కార్యదర్శులు కేశవరావు, పాండురంగారావు, బవరిశెట్టి సత్యనారాయణ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి దయచేసి నాయకులందరికీ నేను కోరుతా ఉన్నాను, దయచేసి శిలాఫలకాలు సంగతి మర్చిపోండి. మనం వీలైనంత వచ్చి గ్రాంట్ చేసి క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసుకుని మనం గర్వంగా పైన చూపించి కొన్ని కొద్ది వెళ్ళి మన నాయకుడు పవన్ కళ్యాణ్ మరింత నిధులు మనకి ఇచ్చి ప్రోత్సహించే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. తొలి విడతగా 8 కోట్ల రూపాయలతోటి కాకినాడ రూరల్, కరప మండలాల్లో పనులు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాకినాడ రూరల్ మండలంలో 3,97,00,000, కరప మండలంలో 4,02,00,000 తోటి ఈ పనులు శ్రీకారం చుడతా ఉన్నాం. సాధారణంగా పాత గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ మారిపోతే పాత గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్లని రద్దు చేసేస్తుంటారు. రద్దు చేసి వీళ్ళకి ఇచ్చించే ప్లేసుల్లో పెడతా ఉంటారు. నేను అలా పెట్టదలుచుకోవాలి. నేను ఎక్కడ ప్రజలకు అవసరం అందుకని ఆ గ్రాంట్ కూడా ఉంచుకొని ఆ ప్రజలకు అవసరమైన చోట పెట్టుంటారని నేను భావిస్తూ ఉన్నాను. అలా అనవసరమైన చోట పెట్టుంటే ఖచ్చితంగా వాటిని తొలగించడం జరిగింది. అట్లాగే రెండో విడత ఎన్నికల హామీ మాట ఇచ్చిన ప్రకారం అన్ని గ్రామాల్లో సీసీ డ్రైన్లు, రోడ్లు పూర్తి చేయడానికి 34 కోట్లతో MGNREGES నిధుల కొరకు 34 కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. 34 కోట్ల రూపాయలు ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. తొందరలో శాంక్షన్ కూడా తీసుకుని వాటిని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. నేను ఈ నిధులు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక నాయకులకి అలాగే గుత్తేదారులకి కూడా చెప్తా ఉన్నాను, కొంచెం క్వాలిటీ అయిన వర్క్ ఇవ్వండి, ఖచ్చితంగా మంచి వర్క్ చేయండి. మంచి కొత్త SSR కొత్త ఎస్టిమేట్లు వస్తాయి 34 కోట్లకి. ఖచ్చితంగా రేట్లు కూడా పెరుగుంటాయి కాబట్టి క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయండి. ఎక్కడైనా సరే డ్రైన్ కట్టే ముందు అవుట్లెట్ వెళ్తుందా లేదా చూసుకుని అవుట్లెట్ ఉంటేనే డ్రైన్ కట్టండి. అవుట్లెట్ లేని పక్షంలో డ్రైన్ కట్టవద్దు. 4 రోజులు ఆపండి. అప్పుడే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమన్నా రిపేర్ చేయవలసిన డ్రైన్లు ఉంటే డ్రైన్లు కొంచెం రిపేర్ చేయవలసిందిగా ఇంజనీర్ శాఖ